హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ ఏమంటే గవర్నమెంట్. ఇది సిక్స్త్ క్లాస్లో సోషల్ స్టడీస్లో వన్ ఆఫ్ ద చాప్టర్ అనమాట. మనం దీంట్లో ఏ ఏ కాన్సెప్ట్లో డిస్కస్ చేసుకుంటామంటే గవర్నమెంట్ అంటే ఏంటిది అనేసి అయితే మాట్లాడుకుంటాం. అండ్ అదేవిధంగా రోల్ ఆఫ్ గవర్నమెంట్ గురించి కూడా మనం అయితే డిస్కస్ చేస్తామన్నమాట. గవర్నమెంట్ అండ్ రోల్ ఆఫ్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ అదేవిధంగా ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్‌లో ఏ ఏ ఆర్గాన్స్ ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అండ్ అదేవిధంగా టైప్స్ ఆఫ్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్‌లో ఏ టైప్స్ ఉన్నాయి, మనం మన ఇండియా అనేది ఏ టైప్‌ని ఫాలో అవుతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా వాట్ ఈజ్ రూల్ ఆఫ్ మెజారిటీ, రూల్ ఆఫ్ మెజారిటీ అంటే ఏంటిది అసలు అనేది మాట్లాడుకుంటాం. అండ్ అదేవిధంగా లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, మన గవర్నమెంట్ 3 లెవెల్స్‌లో వర్క్ అవుతుందనమాట. అవి ఏ ఏ లెవెల్స్‌లో వర్క్ అవుతుంది, అవి అసల ఎందుకు అవసరం అనేది అయితే మనం ఈ వీడియోలో డీప్‌గా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ గవర్నమెంట్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, మనకి ప్రతి డైలీ లైఫ్‌లో కూడా ఈ గవర్నమెంట్ వల్ల మనం డైలీ లైఫ్‌లో జరిగే ప్రతి అన్ని విషయాల్లోనే ఎఫెక్ట్ అవుతుంటాం. త్రూ స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్‌లో గవర్నమెంట్ పాత్ర ఉంటది. రోడ్స్ కన్‌స్ట్రక్షన్ గానీ, లేకుంటే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినప్పుడు గానీ, ఆ గవర్నమెంట్ ఏ విధంగా ఆ స్కీమ్స్‌ని అమలు పరుస్తుంది మనం తెలుసుకోగలుగుతాం. అండ్ అదేవిధంగా మనకి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్‌తో లింకప్ అయ్యి ఉంటది గదా! సో, కాబట్టి గవర్నమెంట్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనమాట. ఓకేనా? మనం ఇప్పుడు టాపిక్‌లోకెళ్ళిపోదాం. మనం మెయిన్ టాపిక్‌లోకెళ్ళే ముందు మీకందరికీ ఒక క్వెషన్ ఏమంటే, వై ఈజ్ డెమోక్రసీ ఆఫ్టెన్ కాల్డ్ యాస్ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్? ఇప్పుడు డెమోక్రసీని మనం గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, జస్ట్ గవర్నమెంట్ అనకుండా డెమోక్రసీని గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ అంటాం. అని ఎందుకంటాం అనేదైతే ఇక్కడ క్వెషన్. ఎందుకంటే చూడండి, దీనికి ఆన్సర్ ఏమంటే, సో, అబ్రహం లింకన్ గారు మనకి ఈ డెమోక్రసీ అంటే ఏ విధంగా డిఫైన్ చేశారంటే, డెమోక్రసీ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్ అని డిఫైన్ చేయడం అయితే జరిగింది. మనకి డెమోక్రసీని గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ అని అంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ గవర్నమెంట్ అంటే ఏంటిదో చూద్దాం. గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దట్ కంట్రోల్స్ అండ్ మేక్స్ డెసిషన్స్ ఫర్ ఎ కంట్రీ ఆర్ ఎ స్టేట్ ఈజ్ కాల్డ్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు మన భారతదేశాన్ని, మన ఒక కంట్రీని, ఏదైనా ఒక దేశాన్ని కంట్రోల్ చేయడం, అండ్ అదేవిధంగా కొన్ని దేశానికి కావాల్సినటువంటి డెసిషన్స్ తీసుకోవడానికి గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే వర్క్ చేస్తారనమాట. సో, ఆ సిస్టమ్‌ని మనం గవర్నమెంట్ అంటాం. సో, దట్ టైప్ ఆఫ్ సిస్టమ్‌ని మనం గవర్నమెంట్ అని అంటాం. సో, ఈ గవర్నమెంట్ రోల్ ఏంటిదంటే మనకి, అసలు గవర్నమెంట్ ఎందుకు కావాలి మనకి అని చూసుంటే, ఈ గవర్నమెంట్ మనకి ఏమేం చేస్తది అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్‌కమ్. ఇప్పుడు ట్యాక్సుల ద్వారా కొంచెం మనీనైతే మనం పే చేస్తాం కదా గవర్నమెంట్‌కి. ఆ మనీని ఈ గవర్నమెంట్ అనేది చాలా విధాలుగా మనకి పబ్లిక్ వెల్‌ఫేర్ కోసం అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుందనమాట. పబ్లిక్ వెల్‌ఫేర్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ గవర్నమెంట్ మనకి ప్రతి పౌరునికి ఫుడ్ కానీ, షెల్టర్ కానీ ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా మనకి ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అంటే చూడండి, ఇక్కడ మనకి ఎక్స్‌టర్నల్ వేరే కంట్రీస్ నుంచి ఏమన్నా థ్రెడ్ ఉంటే మన కంట్రీకి, అక్కడ ఈ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి మనకి గవర్నమెంట్ అనేది కావాలి. అండ్ ఆల్సో మనకి ఒకవేళ ఏదైనా డిసాస్టర్స్ జరిగాయనుకో, కరువు వల్ల కానీ, లేకుంటే వరదల వల్ల గానీ, మనం సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కష్టాలుంటే వాళ్ళని ఆదుకోవడానికి కూడా మనకి ఈ గవర్నమెంట్ అనేదైతే చాలా అవసరం. అంటే ఈ ఈ దీనికోసమే కాకుండా మనకి ఇట్లా టాక్స్ కలెక్ట్ చేస్తే వచ్చిన ఫండ్స్‌తో గవర్నమెంట్ ఇంకా కొన్ని వర్క్స్ అయితే చేస్తదనమాట పబ్లిక్ కోసం. అదేంటిదంటే ఇప్పుడు రోడ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం కానీ, బ్రిడ్జెస్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకోవడం కానీ, అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం గానీ, మనకి కొన్ని స్కీమ్స్ అనేవి గవర్నమెంట్ అయితే తీసుకొస్తా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిడ్ డే మీల్స్. మిడ్ డే మీల్స్ అనేది ఒక స్కీమ్ అనమాట. అంటే స్కూల్‌కెళ్ళే ప్రతి ఒక్క స్టూడెంట్ గూడా మధ్యాహ్నం భోజనం అనేది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మిడ్ డే మీల్ స్కీమ్ ఉంటది. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరికి హెల్త్‌ని, ఎడ్యుకేషన్‌ని ప్రొవైడ్ చేయాలి గదా! ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్‌ని తీసుకురావడం, ఇవన్నీ కూడా మనకు చేసేదే గవర్నమెంట్ అనమాట. సో, ఇవన్నీ చేయడానికి ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ అయితే ఉండాలి.
నెక్స్ట్ ఇప్పుడు మనం ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ ఈ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్‌లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయన్నమాట గవర్నమెంట్‌లో. ఫస్ట్‌దేమో లెజిస్లేచర్ అండ్ సెకండ్‌దేమో ఎగ్జిక్యూటివ్ అండ్ థర్డ్ చూసుకుంటే జ్యుడిషియరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లెజిస్లేచర్ అంటే ఏంటిదంటే ఈ లెజిస్లేచర్ అనేది డెసిషన్ మేకింగ్ బాడీ. అంటే లాస్ ఏవైనా మనకి కావాల్సినటువంటి రూల్స్ అండ్ లాస్‌ని ప్రిపేర్ చేయడానికి ఈ లెజిస్లేచర్ అయితే ఉంటదనమాట. ఓకేనా? సో, ప్రజల చేత ఎన్నుకోబడిన కొందరు గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఈ లెజిస్లేచర్‌లో ఉంటారు. వీళ్ళొచ్చేసి మనకి ఏదైనా ఒక కంట్రీకి కావాల్సినటువంటి లాస్‌ని ప్రిపేర్ చేయడానికి ఈ లెజిస్లేచర్ అయితే యూజ్ అవుతుందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకుంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇది లెజిస్లేచర్ బాడీ. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ఎగ్జిక్యూటివ్. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ తీసుకుంటే ఏవైతే ఇక్కడ లెజిస్లేచర్‌లో లాస్ ప్రిపేర్ చేస్తారో, ఆ డెసిషన్స్ తీసుకుంటారో వాటిని అమలుపరచడానికి మనకి ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేదైతే అవసరమనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒక లెజిస్లేచర్ అనేది ఏదో ఒక లా పాస్ చేసింది. ఆ లాని మరి అది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా లేదా గ్రౌండ్‌లో అని చెక్ జేయడానికి, ప్రజల్లో ఇంప్లిమెంట్ జేయడానికి కావాల్సిందే మనకి ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎగ్జాంపుల్ ఇక్కడ రాష్ట్రపతి భవన్ అనేది వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ బాడీ ఇన్ ఇండియా. అండ్ థర్డ్ చూసుకుంటే జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ అంటే సిస్టమ్స్ ఆఫ్ కోర్ట్స్ దట్ ఇంటర్ప్రెట్స్ ద లా. అంటే ఇక్కడ ఈ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ చేసినటువంటి లా ఏదైతే ఉందో అవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటాం. అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఇవన్నీ ప్రజలకి, దేశానికి మంచి చేస్తుందా లేదా? అని జెప్పి చూసే ఒక సిస్టమ్‌ని ఏమంటామంటే మనం జ్యుడిషియరీ అంటాం. ఈ జ్యుడిషియరీలో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వచ్చేసి సుప్రీం కోర్ట్స్. ఈ సుప్రీం కోర్ట్స్ కింద మళ్ళీ హై కోర్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం మాట్లాడదాం ఒక్కో దాని గురించి. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ గురించి అయితే తెలుసుకోవడం అయితే జరిగింది. ఓకేనా? సో, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే టైప్స్ ఆఫ్ గవర్నమెంట్‌కెళ్దాం. ఎంటైర్ వరల్డ్‌లో 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ అయితే ఎగ్జిస్ట్ అయింది. ఒకటేమో మోనార్చియల్ గవర్నమెంట్ అండ్ ఇంకోటేమో డెమోక్రటికల్ గవర్నమెంట్ అనమాట. ఈ మోనార్చికల్ గవర్నమెంట్ ఏమంటే ఇప్పుడు ఒక రాచరికం అంటాం తెలుగులో. ఈ రాజు అయ్యేది ఆహ్, ఇన్‌హెరిటెన్స్ ద్వారా వస్తదనమాట. అంటే మనకు చూసుకుంటే ఫస్ట్ ఇప్పుడు అశోక చక్రవర్తి చూసుకుంటే వాళ్ళ నాన్న బిందుసారుడు తర్వాత రాజయిపోతాడు. అంటే ఇక్కడ ఎలక్షన్స్ గాని, ప్రజల యొక్క సిటిజన్స్ యొక్క నిర్ణయంతో పని లేకుండా ఇన్‌హెరిటెన్స్ ద్వారా మనకి ప ప్రజలని పరిపాలిస్తుంటే దాన్నేమంటామంటే మోనార్చియల్ సిస్టమ్స్ అంటాం. లేదా మోనార్చియల్ గవర్నమెంట్ అనైతే అంటాం ఇక్కడ. ఇక్కడ ఈ పవర్ షేరింగ్ ఎలా ఉంటదంటే కొందరేమో ఏం జేస్తారంటే ఆహ్, కొందరు ప్రెసిడెంట్స్ ఉంటారు గదా! వాళ్ళేం జేస్తారు, కొందరేమో పవర్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుంటారు. ఒకటి. ఇంకా కొందరేం జేస్తారంటే కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌కి పవర్‌ని డివైడ్ జేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా పవర్ షేరింగ్ అయితే ఉంటుందనమాట. ఈ మోనార్చియల్ గవర్నమెంట్‌లో సిటిజన్స్ రైట్స్ అన్నీ మనకి ఇక్కడ ఈ కింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి ఉంటదనమాట. నెక్స్ట్ ఇక్కడ డెమోక్రసీ చూసుకుంటే డెమోక్రసీ అనేది నాట్ ఇన్‌హెరిటెడ్, వారసత్వంతో రాదనమాట. ఇది ప్రజల చేత ఎన్నుకోబడి ఆహ్, మన ప్రజలనైతే పరిపాలించడం జరుగుతుందనమాట. ఈ డెమోక్రటికల్ గవర్నమెంట్ సిస్టమ్‌లో. ఇక్కడ పీపుల్ పార్టిసిపేషన్ ఉంటది. కంట్రీలో తీసుకున్నటువంటి డెసిషన్స్ ఇండైరెక్ట్‌గా గాని, డైరెక్ట్‌గా గాని పీపుల్ డెసిషన్సే అయ్యుంటాయనమాట. దాన్ని మనం డెమోక్రసీ అంటాం. ఈ డెమోక్రసీకి ఫస్ట్ ఆరిజిన్ ఎక్కడుందంటే గ్రీక్. ఓకేనా? ఇదైతే మనం టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి మాట్లాడాలి. సో, ఇక్కడ చూసుకుంటే ఇండియా ఈస్ ది వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీ. మన భారతదేశం అనేది ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రసీ అనమాట. విత్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ వోటర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎలక్షన్స్ అనమాట. మన ఇండియాలో 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు వేయడానికనే వాళ్ళు అర్హులనమాట. సో, కాబట్టి దేశం నుంచి మనం తీసుకోవాల్సిన హక్కుల గురించే గాదు, దేశానికి మనం చేయవలసినటువంటి బాధ్యతల గురించి గూడా ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. సో, ఈ వీడియోని మనం ఇంతటితో క్లోజ్ జేసి, నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడతామంటే, డెమోక్రసీ మాట్లాడాం గదా! ఈ డెమోక్రసీలో 2 టైప్స్ ఆఫ్ డెమోక్రసీ ఉంటుంది. ఒకటేమో డైరెక్ట్ డెమోక్రసీ అని జెప్పేసి, ఇంకోటి ఇండైరెక్ట్ డెమోక్రసీ అని చెప్పేసి. తర్వాత ఇండైరెక్ట్ డెమోక్రసీలో గూడా 2 టైప్స్ ఆఫ్ డెమోక్రసీస్ అయితే ఉంటాయి. అవి గూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ అదే విధంగా నెక్స్ట్ వీడియోలో మనం రూల్ ఆఫ్ మెజారిటీ అంటే ఏంటిది అనేది అయితే మాట్లాడుకుంటాం. అండ్ లెవెల్స్ ఆఫ్ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో అవన్నీ మాట్లాడుకుంటాం. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.